ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక కిక్ ఇచ్చే న్యూస్ అనమాట. దేవర 2 కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఆ బిగ్ అప్డేట్ ఏంటి, ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే మన ఛానల్ ని కొత్త వ్యూవర్స్ వస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే బటన్ ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో ఎన్టీఆర్ గారి వీడియో అయితే ఇంకో 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. సో మీరైతే ఖచ్చితంగా హైప్ బటన్ అయితే నొక్కాలి. ఇక ల్యాగ్ లేకుండా అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దేవరా మూవీ అనేది రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అలాగే యాంటీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని కొంచెం నెగిటివ్ షేడ్ కింద అయితే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే తీసుకెళ్లారు. స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ గారు అయితే మన ఎన్టీఆర్ గారిని అయితే ఒక రేంజ్ లో చూపించారనమాట. ఫ్యాన్స్ అందరికి ఫుల్ గా కిక్ ఇచ్చే ఒక రోల్ అయితే చూపించారు. అయితే దాని తర్వాత కొంచెం నెగిటివ్ టాక్ అలాగే మిక్స్డ్ టాక్ రావడంతో ఈ మూవీ పార్ట్ 2 ఉంటదా ఉండదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి చాలా మందికి అయితే వీళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎన్టీఆర్ దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కాన్ఫిడెంట్ గా అయితే ఈ టీం ఎవరు చెప్పలేదు. దాన్ని బట్టి ఇంకా యాంటీ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు దేవరా 2 లేదు అని చెప్పి. కానీ దాని తర్వాత ఎన్టీఆర్ గారు కూడా ఒక స్టేజ్ మీద అయితే దేవరా 2 ఉంటుంది అని చెప్పి, అలాగే కొరటాల శివ గారు కూడా ఉంటుంది అని చెప్పి చాలా వరకు చెప్పారు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా దేవరా 2 పనులు అయితే తొందరలోనే స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. అయితే దానికి సంబంధించిన అప్డేట్, ఒక బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడైతే టాలీవుడ్ లో అయితే ఫుల్ గా చక్కర్లు అయితే కొడుతుంది అనమాట. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ మూవీ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ గారు అయితే ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నారు. మన ఎన్టీఆర్ గారు డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈలోపు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేస్తానని చెప్పి ఒక టాక్ కూడా వచ్చిందనమాట. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో న్యూస్ ఏంటంటే కొరటాల శివ గారు అయితే దేవరా 2 కి సంబంధించిన వర్క్ అయితే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పి ఒక టాక్ అయితే వస్తుందన్నమాట టాలీవుడ్ లో అయితే. అదేంటి బ్రో, మరి ఎన్టీఆర్ గారు ఇంకా డ్రాగన్ మూవీకి సంబంధించి ఫినిష్ అవ్వలేదు కదా, మరి గాడ్ ఆఫ్ వార్ అంటున్నారు, మరి దేవరా 2 ఎలాగా నవంబర్ నుంచి షూటింగ్ కంటిన్యూ చేస్తారు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. నాకు కూడా అదే డౌట్ ఉండేది. కానీ ఏంటంటే ఆ టాలీవుడ్ లో వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఎన్టీఆర్ గారు సీన్స్ కాకుండా ఎన్టీఆర్ గారు లేకుండా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే ముందైతే కొరటాల శివ గారు అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే బాగా అట్రాక్ట్ చేసేలా, వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఈ సీన్స్ అన్ని దేవరా 2 అంతా కూడా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట టాలీవుడ్ వర్గాలు అయితే. మరి చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, నిజంగా మరి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందా, ఎన్టీఆర్ గారు లేకుండా షూట్ చేసి ఎన్టీఆర్ గారు డేట్స్ ఫ్రీ అయిపోయాక ఎన్టీఆర్ గారిని కలిపి ఈ దేవరా 2 మొత్తాన్ని ఎప్పుడు అవుట్పుట్ ఇస్తారు అని చెప్పి మనం అయితే చూడాలన్నమాట. సో చూసారు కదా దేవరా 2 కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ బటన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.